ఆదికాండం 12వ అధ్యాయం 8వ వాక్యం, అలాగే ఆదికాండం 26వ అధ్యాయం 5వ వాక్యం కూడా చదవాలి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. 26, 25 కూడా చదవండి. బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. ఈ 2 వాక్యాల్లో మీరు నేర్చుకోవలసిన ఒక ఉన్నతమైన పాఠం ఏంటంటే, ఆదికాండం 12వ అధ్యాయం 8వ వాక్యంలో ముందు గుడారం వేసి తర్వాత బలిపీఠం కట్టి మూడోదిగా ప్రార్థన చేశాడంట అబ్రహాం. 26వ వాక్యంలో ముందు బలిపీఠం కట్టి తర్వాత ప్రార్థన చేసి మూడోదిగా గుడారం వేశాను. తేడా గమనించండి. అబ్రహాము ముందు గుడారం వేసుకున్నాడు, తర్వాత బలిపీఠం కట్టాడు, తర్వాత ప్రార్థన చేశాడు. అంటే గుడారం వేసుకున్న తర్వాత బలిపీఠం కట్టాడు. కానీ ఇస్సాకు మాత్రం ముందు బలిపీఠం కట్టి తర్వాత గుడారం వేసుకున్నాడు. దాని స్తోత్రం కలుగునుగాక. అంటే గుడారము అనగా మన సొంత కార్యాలు. గుడారములు ఎవరుంటారు? వేసుకున్న వాడే ఉంటాడు. ఆ రోజుల్లో ఇలాంటి బిల్డింగులు కానీ ఇల్లులు కానీ లేవు. అబ్రహాం జీవితం అంతా కూడా గుడార జీవితం. యాత్రికునిగా పరదేశిగానే ప్రయాణం కొనసాగించాడు. మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, అబ్రహాము ముందు తన కోసం గుడారం వేసుకున్నాడు, తర్వాత బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. కానీ ఇస్సాకు మాత్రం ముందు బలిపీఠం కట్టాడు, తర్వాత ప్రార్థన చేశాడు, చివరిలో గుడారం కట్టుకున్నాడు. దాని స్తోత్ర. అంటే దేవుని పనిని ముందు చేశాడు, చివరిలో తన పని చేసుకున్నాడు. ఎవరో? ఇస్సాకు. అబ్రహాము ముందు తన పని చేసుకున్నాడు, చివరిలో దేవుని పని చేశాడు. ఈ 2 కారణాలను బట్టి నా ప్రియమైన బిడ్డలారా, అబ్రహాము దేవునికి స్నేహితుడైన, అబ్రహాము మంచి ప్రార్థనాపరుడైన అబ్రహాము, నా ప్రియమైన బిడ్డలారా, దేవునితో ఒక మంచి అనుబంధం ఉన్న జీవితం అంతా దుఃఖముగా మారిపోయిందంట. జీవితం అంతా వేదనగా మారిందంట. జీవితం అంతా అనేక రకాలైనటువంటి సమస్యలకు గురైపోయింది అబ్రహాం జీవితం. కారణం ఏంటి అంటే, అబ్రహాము ముందు తన గురించి ఎక్కువ ఆలోచించుకునేవాడు, తర్వాత దేవుడి గురించి ఆలోచించేవాడు. అందుకని అబ్రహాం జీవితం మొత్తం వేదన అయిందట. అబ్రహాము ఒక సందర్భంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి అడిగాడా? అడగలా. అంటే ఎప్పుడైతే మనము మన కార్యాలకి మొగ్గు చూపుతామో, మన గురించి ఆలోచించుకుంటామో, మనం దారి తప్పే ప్రమాదం ఉంది. ఎప్పుడైతే మనం దేవుని గురించి ఆలోచిస్తామో, దేవుని కార్యాలను పట్టించుకుంటామో, దేవుని గురించి ఎక్కువ శ్రద్ధ చూపుతామో, తిన్నని మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ రోజున క్రైస్తవులలో, సంఘాలలో ఎక్కువ శాతం వాళ్ళ పనులు ఎక్కువ చూసుకొని లాస్ట్లో దేవుడి పని చూస్తున్నారు. అందుకని వారు దైవ సన్నిధికి వచ్చినా, ప్రార్థిస్తున్నా, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నా, వేదన, సమస్యలు, శోధనలు పోవట్ల. కారణం ఏంటి? అబ్రహాం ముందు గుడారం వేసుకున్నాడు, తర్వాత బలిపీఠం కట్టాడు, తర్వాత ప్రార్థన చేశాడు. అయితే ఇస్సాకు మాత్రం ముందు బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు, చివరిలో గుడారం వేసుకున్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా,
ముందు నీ కొరకు ఆలోచిస్తున్నావా, దేవుడి గురించి ఆలోచిస్తున్నావా? ముందు నీ పనుల కొరకు పరిగెత్తుతున్నావా, దేవుని పనుల కొరకు పరిగెత్తుతున్నావా? దేవుడి విషయంలో నువ్వు ఎప్పుడైతే అశ్రద్ధ చూపుతావో, అబ్రహాం జీవితంలో జరుగుతున్న ఆ అపశృతి కార్యాలు దారి తప్పాడు. ఈజిప్ట్కి వెళ్ళేటప్పుడు దేవుని అడగాలి కదా, అడగలా. వెళ్తే ఏమైందిలే, సొంత చిత్తం. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే సారాకి చెప్పాడు, ఇక్కడ ఎవరు అడిగినా సరే నా చెల్లెలని చెప్పు, భార్య అని చెప్పమాక. ఈలోపు అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజు దగ్గరికి పోయి పొగిడారు. ఏ రాజు? ఈజిప్టు రాజు. ఈజిప్టు రాజుల్ని ఫరో అని పిలుస్తారు. అప్పుడైతే బిడ్డలారా, ఈజిప్టు రాజుల్ని ఫిరోస్, ఇప్పుడైతే ఫిరోస్ అంటున్నారు, అప్పుడైతే ఫరోలని పిలిచేవాళ్ళు. ఈ ఫరో దగ్గరికి వెళ్ళి పొగుడుతున్నారంట. ఎంత చక్కని అమ్మాయి వచ్చింది మన ఏరియాకి రాజా, ఆ అమ్మాయి అయితే నీకు మంచిగా ఒక మంచి జోడి, మంచి రాణిగా చరిత్రలో నిలబడి అంత అందమైన అమ్మాయి వచ్చింది అనగానే శారాని ఇంటికి పిలిపించుకున్నాడు. ఇంటికి పిలిపించుకున్నప్పుడు అప్పుడే దీని బిడ్డలారా, దేవుడంట ఆ రాజుని తన వారందరినీ మొత్తాడంట. చాలా భయంకరమైన బాధకి గురి చేశాడంట దేవుడు. ఒక దినాన ఆ రాజు పిలిచి, నిజంగా ఈ అమ్మాయి నీకు చెల్లెలా, ఇంకేమన్నా అయిద్దా అని అడిగితే, చెల్లెలు కాదండి, నా భార్య అండి అన్నాడు. అటైతే అబద్ధం ఎందుకు చెప్పావు? చూడండి, అబ్రహాము జీవితంలో దేవునికి స్నేహితుడేగా, జీవితం అంతా అబద్ధాలు అయిపోయింది. ఏమాడాడు? దేవునితో స్నేహం చేసేవాడు అబద్ధాలు ఆడొచ్చా? దేవునికి స్నేహితుడేగా, ఈరోజు దేవుని పెట్టవేగా, నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావు? నీ భార్య అంటే కాదండి, నా చెల్లెలండి అన్నావుగా. నువ్వు అబద్ధం ఆడటం వలన నా ఇంటి మీదకి పెద్ద సమస్య తీసుకొచ్చి పెట్టావు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధముగాని వచ్చిందా, అది దుష్టుని నుండి వచ్చిందని వాక్యం సెలవిస్తుంది. అప్పుడే దీని బిడ్డలారా, సాతానుడు ఎవరో తెలుసా? అబద్ధములకు జనకుడో. ప్రతిదానికి అబద్ధమే. అమ్మ 2000 ఉన్నాయా? ఏడున్నాయి? అబద్ధం. ఇదిగో ఈ పని చేసి పెడతావా? అమ్మ నాకు ఓపిక లేదు. అబద్ధం. నిన్న మా ఆదివారం మందిరానికి రాకుండా ఎక్కడ పోయావు? అమ్మో బాగలేదు. బాగుంది. ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది? తన ఇష్టం నెరవేర్చుకోవడానికి పోయింది. పాస్టర్ దగ్గర అబద్ధం ఆడింది. పాస్టర్ గారి దగ్గర ఎవరి దగ్గర అబద్ధం ఆడినా పర్వాలేదు, కానీ సేవకుల దగ్గర అబద్ధం ఆడమాకండి. ఎందుకంటే పేతురు గారితో అబద్ధం ఆడినప్పుడు అననీయ సప్ఫిరాలు ఇద్దరు స్తోత్రం అయ్యారు. హల్లెలూయా. వీడు గోసి పెట్టుకుని చేపలు పట్టుకునేవాడు, విద్యలేని పామరుడు, వీడి దగ్గర ఏ నాటకం ఆడినా చెల్లిద్ది అనుకున్నారు. అబద్ధం. ఇప్పుడు ఇక్కడ అబ్రహాం కూడా ఏమాడాడు? అబద్ధం ఆడుతున్నాడు. దేవునితో స్నేహం చేసేవాడు అబద్ధం ఆడొచ్చా? దేవుని అడుగుజాడల్లో నడుస్తున్నవాడు అబద్ధం ఆడొచ్చా? దేవుని పిలుపు పొందినవాడు అబద్ధం ఆడొచ్చా? దేవుని వాగ్దానాలు పొందినవాడు అబద్ధం ఆడొచ్చా? దేవుని చేత ఆశీర్వాదించబడ్డవాడు అబద్ధం ఆడొచ్చా? అబద్ధం ఆడాడు. ఇక ఆ తర్వాత, ఎరా బాబు, నువ్వు చెల్లెలని చెప్పావు, నీ తీసుకొచ్చుకున్నాను. నీ భార్యని బట్టి దేవుడిని మమ్మల్ని మొత్తాడు. ఒకరి తర్వాత ఒకరు రోగాన్ని పడిపోయారు. భయంకరమైన బాధలు వస్తున్నాయి మాకు, తీసుకెళ్ళి అని చెప్పి పంపించేటప్పుడు ఈ శారా మీద ఉన్న ప్రేమతో కొన్ని బహుమతుల్ని శారాకిచ్చి పంపించాడంట. కొంతమంది దాసీలని, కొన్ని బహుమతుల్ని. ఈ దాసీలుగా పంపించినటువంటి దాసీలలో ఒక దాసి పేరే హాగర్. అర్థమైంది మీకు? అబద్ధమాడినందుకు చూడండి, హాగర్ వచ్చింది. ఇప్పుడు ఈ హాగర్ ద్వారా ఎన్ని సమస్యలు తలెత్తే. హాగర్ని పెళ్లి చేసుకోమని శారా చెప్పడం, హాగర్కి ఇస్మాయేలు పుట్టడం, ఇస్మాయేలు వలన ఇస్సాకుకి ఇబ్బంది కలగటం, ఇస్సాకుని ఇబ్బంది పరిచినందుకు శారా చూసి హాగర్ని ఇబ్బంది పెట్టడం. ఇక్కడ చూడండి, శారాకి సమస్య వచ్చినా అబ్రహాం ఏడ్చేది, హాగర్కి సమస్య వచ్చినా అబ్రహాం ఏడ్చేది, ఇస్మాయేలుకి సమస్య వచ్చినా
అబ్రహామే ఏడ్చేది. ఇస్సాకుకి సమస్య వచ్చినా అబ్రహాము జీవితం అంతా వేదన అయిపోయింది. వాయి ముందు బలిపీఠం కట్టకుండా, ప్రార్థన చేయకుండా తన గుడారాన్ని కట్టుకున్నాడంట. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు మీరు గమనించాలి. ఉదయాన్నే లేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావా? ఉదయాన్నే లేస్తున్నావు, మోకాలు ఉంచుతున్నావా? ఉదయాన్నే లేచిన వెంటనే వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? నీకు సంబంధించిన అన్నీ చేసుకున్న తర్వాత ఎప్పుడో సమయం కుదిరితే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉండదు. ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. అబ్రహాం జీవితం అంతా వేదన అయిపోయింది. అబ్రహాం జీవితం అంతా బాధకరం అయిపోయింది. అబ్రహాం జీవితం అంతా పరీక్షలలో గుండా వెళ్ళవలసి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునగాక. తాను ముందు బలిపీఠం కట్టనందుకు బలిపీఠం అనే ఒక పెద్ద పరీక్ష పెట్టాడు. ఎవరికి? అబ్రహాముకి ఒక పెద్ద పరీక్ష పెట్టాడు. ఏంటి? నీకు ఒక్కగానైనా ఒక్క కుమారుణ్ణి బలిపీఠం మీద దహన బలి అర్పించు అన్నాడు. చూడండి, ఈ మాట ఇస్సాకుకు చెప్పలేదే, యాకోబును ఏశావునేమని ఆ ఇద్దరిని బలిపీఠం మీద కాల్చమని ఎందుకు చెప్పలా? ఇస్సాకు ప్రారంభం నుండి దైవ కార్యాలకి దేవునికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాడు. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని స్తోత్రం కలుగును గాక. ఉదయాన్నే లేచినప్పుడు ముందు సమయం దేవుడికి ఇవ్వాలి. నీ పనుల కంటే, నీకున్న వాటన్నిటికంటే ముందు సమయం దేవునికి ఎప్పుడైతే ఇవ్వగలుగుతావో ఆనందం నీ ఇంట్లో కనపడిద్ది, సమాధానం కనపడిద్ది, నెమ్మది కనపడిద్ది, సంతోషం కనపడిద్ది, ఆశీర్వాదం కనపడిద్ది, అభివృద్ధి కనపడిద్ది, ఘనత, కీర్తి కనపడిద్ది. నువ్వు అబ్రహాములాగా ముందు గుడారం వేసుకొని తర్వాత బలిపీఠం కట్టి తర్వాత ప్రార్థన చేస్తే నీలో కొన్ని లోపాలు బయటపడతాయి. అంటే కొన్ని లోపాలు తెలియకుండా జరిగిపోతాయి. కానీ నా ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఇస్సాకు మాత్రం వాక్యం చెప్తుంది ముందు బలిపీఠం కట్టాడంట. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. బలిపీఠము అనగా ఏమిటి అన్నది మీకు ఈరోజు కొన్ని విషయాలు చెప్తారు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. బలిపీఠం అంటే ఏంటండి? బలిపీఠం అంటే ఏంటి? ప్రత్యక్షపు గుడారం అనేది పాత నిబంధన కాలంలో మందిరం. ఉదయకాల వేళలో కూడా నూతన యెరూషలేము పట్టణానికి వెళ్ళటానికి 7 అర్హతల గురించి చెప్పాను. అది యూట్యూబ్లో కూడా ఉంది. ఆ మెసేజ్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. వినాలనుకున్న వాళ్ళు మరలా వినండి. ఎందుకంటే లోతైన మర్మాత్మకమైన సందేశాలు ఇవి. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ నా ప్రియమైన బిడ్డలారా, ప్రత్యక్షపు గుడారము ఉంటే ప్రత్యక్షపు గుడారము 3 భాగాలు. ఆవరణం, చెప్పండి అంత నోటితో చెప్పండి అమ్మ గట్టిగా. బయట భాగం ఏంటి? మందిర ఆవరణము అంటారు. ఇదేంటి? చర్చిలోకి వెళ్ళాం. ఇదేంటిది? ప్రత్యేకంగా సేవకులు మాత్రం నిలబడే బలిపీఠం అనుకోండి, లేదా పులిపీఠ అనుకోండి. బయటది ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడికి కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే వస్తాడు. ఇప్పుడు బలిపీఠం ఎక్కడ ఉంటుంది అంటే బయట ఉంటుంది. పాత నిబంధన కాలంలో 5 రకాల బలులు: పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఏ పాపం చేశాడో ఆ పాపానికి పరిహారం జరగటానికి బలులు అర్పిస్తుండేవాళ్ళు. ఈ బలులు ఏమేమిటి అర్పిస్తారు? పావురాలు అర్పిస్తారు, గువ్వలు అర్పిస్తారు, ఆవులను అర్పిస్తారు, మేకలను అర్పిస్తారు, గొర్రెలను అర్పిస్తారు, నైవేద్యం అర్పిస్తారు, రకరకాలుగా ఉంటాయి. అయితే బలిపీఠం మీద ఈ ఆవు కానీ లేకపోతే గొర్రె కానీ మేకన కానీ తోలంతా తీసి దాన్ని బలిపీఠం మీద కట్టెల మీద పేర్చి తగలబెట్టే దాన్ని ఏమంటారు చెప్పండి? బలిపీఠము. కాల్చివేసేదాన్ని బలిపీఠం అంటారు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. బలులు అర్పించేదాన్ని ఏమంటారు? బలిపీఠము. ఈ రోజున మీ ఇళ్లలో బలిపీఠాలు ఉండాలి.
ముందు బలిపీఠాలు కట్టండి. బలిపీఠము అనగా ఎప్పుడు బలులు అర్పించే ఒక వేదిక. దేవుని స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథం చదవండి ఒకసారి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మందిరములో కీర్తన గ్రంథం దానికంటే ముందు ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. అక్కడ ఏమని రాయబడిందంటే ఎజ్రా గ్రంథం 3:3 చదవాలి. ఆ బలిపీఠమును చూడండి. బలిపీఠం మీద ఏమర్పిస్తున్నారు? ఉదయమునను అంటే సాయంత్రమున, అస్తమయం అంటే సూర్యుడు అస్తమయం, దహన బలులు అర్పించుచు వచ్చిరి. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అయ్యేనా చప్పట్లు? అయ్యేనా చప్పట్లు? ఇంకోసారి హల్లెలూయా. ఆ బలిపీఠం కట్టబడినప్పుడు ఉదయమున సాయంత్రమున దాని మీద ఏమర్పించారు? దహన బలులు అర్పించారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దహన బలులు అంటే మనం ఏ ఆవులనో గొర్రెలనో అర్పించడం అని కాదు. ఉదయాన్నే లేచి స్తోత్ర ప్రార్థన జరగాలి. స్తోత్రం అని చెప్పడం ఒకసారి. కొంతమందికి ఆ స్తోత్రాలు చెప్పడమే రాట్లా. ఇట్లా స్తోత్రం, 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 స్తోత్రం. అన్నిటికీ సమయం ఇస్తున్నారు కదా. ఎన్నెన్నో కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తున్నాడు. బ్రతికిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు, తోడై ఉంటున్నాడు, ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఈ మేలులన్నీ నీకు జరుగుతున్నప్పుడు ఉదయాన్నే లేచి దేవునికి స్తోత్ర బలులు అర్పించాలి. అలాగే పగలంతా దేవుడు నిన్ను పనులో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగ స్థలాల్లో కానీ ఆయా ప్రాంతాలు నువ్వు తిరిగినప్పుడు కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటున్నప్పుడు మరలా నైటు అంటే సాయంకాలం వేళల్లో మరలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ తర్వాత మీరు విశ్రమించాలి. ఇప్పుడు ఈ విధమైనటువంటి బలిపీఠం ఎప్పుడైతే నీ కుటుంబంలో వేయబడిద్దో అప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు జీవితంలో కొన్ని జరిగాయండి. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యంలో రాయబడింది. అతడు ముందు బలిపీఠం కట్టి తర్వాత ప్రార్థన చేయటం వలన దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యాలు మీరు ఆడ గమనించండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై చూసారా, అక్కడ ఏమని రాయబడింది? ఒకటి ఒక్కొక్కటి చెప్పండి. ఏమనుంది అక్కడ? ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరమున 100 ఫలము పొందెను. దాని స్తోత్రం కలుగును గాక. 100 ఫలం అంటే ఏంటి? ఆత్మీయ జీవితం ఫలభరితంగా మారిద్ది. జీవితంలో అన్ని ఫలాలు కనపడతాయి. దేవుడికి ఇష్టమైన ఫలాలు నీ జీవితంలో కనపడతాయి. తర్వాత దేవుడు అతన్ని ఏం చేశాడంట? ఆశీర్వదించెను.
ఆశీర్వాదించాను. ఎవరిని ఆశీర్వాదిస్తాడు దేవుడు? బలిపీఠం కట్టి బలులు అర్పించే వారిని ఆశీర్వాదిస్తాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మనస్ఫూర్తిగా మీరు ప్రభుని స్తుతించక ఎంతకాలమైంది? మనస్ఫూర్తిగా దేవునికి స్తుతులు చెల్లించక ఎంతకాలమైంది? అందుకదా నీకు ఫలాలు ఆగిపోయినాయి, అందుకదా నీకు ఆశీర్వాదాలు ఆగిపోయినాయి, అందుకదా నువ్వు గొప్పవాడి కాలేకపోతున్నావు. వాక్యం చెప్తుంది, అతడు నూరంతల ఫలము పొందాడు, దేవుని చేత ఆశీర్వాదించబడ్డాడు, అతడు గొప్పవాడాయను. నువ్వున్న ప్రాంతంలో నువ్వు గొప్పవాడి కావాలంటే బలిపీఠం కట్టాలి ఈ రాత్రే. నువ్వున్న ప్రాంతంలో నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలంటే బలిపీఠం కట్టాలి. నువ్వున్న ప్రాంతంలో ఫలభరితముగా మార్చబడాలి అంటే నువ్వు బలిపీఠం కట్టాలి. ఇప్పుడు మనిషి, నా ప్రియమైన బిడ్డలారా, వెళుతూ ఉన్నప్పుడు ఫలాలున్న చెట్టు వైపు ఆకర్షించబడతాడా? ఫలాలు లేని చెట్టు వైపు ఆకర్షించబడతాడా? ఫలాలున్న చెట్టు వైపే, అబ్బా ఏం కాసాయరా అనుకుంటాడు. చాలా బాగుంది, చాలా మంచి ఫలాలు, అవి మామిడి పండ్లు అయిన ఇంకోటైనా. నీ జీవితము కూడా ఫలభరితంగా మారితే అనేక మంది నేను చూస్తూ ఉంటారు. దాని స్తోత్రం కలుగును గాక. అనేక మంది నిన్ను కోరుకునే విధంగా నువ్వు మారుతావు. అనేక మంది నిన్ను ఇష్టపడే విధముగా మారుతావు. నీ మీద అనేక శ్రమలు, నిందలు, అవమానాలు సాతానుడు రేపినా నువ్వు స్తుతి స్తోత్ర బలులు కొరకు బలిపీఠం కడుతున్నావు కనుక ఎవరు దేవుడిచ్చిన ఆ శోభని, ఆ ఆకర్షణీయత, మహిమని ఎవడు పోగొట్టలేడో. కానీ ఇళ్లల్లో బలిపీఠాలు కట్టబడాలి, బలిపీఠాలు కట్టబడాలి. ఆ బలిపీఠాలు కట్టినందుకు ఇస్సాకు ఏమయ్యాడంట? గొప్పవాడైపోయాడంట. దేవుడు ఆశీర్వాదిస్తున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటున్నారు మనం ఎన్నో రకాలుగా పొలాలు దున్ని విత్తనాలు వేస్తున్నాం, మన పంట మొత్తం విత్తనాలన్నీ చచ్చిపోతున్నాయి. ఈడెవడో పరాయి దేశం నుండి వచ్చాడు, వాడు ఏదేసినా సరే ఎంత వేపుగా పండుతుంది, ఎంత బాగా పండుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. స్తుతి స్తోత్ర బలులు అర్పించటానికి నువ్వు ఒక బలిపీఠం కట్టాలి, బలిపీఠం కట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇస్సాకు గురించి ఇంకా చాలా విషయాలు మంచి ఉన్నాయి బైబిల్లో. అప్పుడే దీని బిడ్డలారా, దేవుడు గొప్పవారిగా చేశాడంట. గొప్పవానిగా అనేకులకు దీవెనకరంగా మార్చాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. శత్రువులు కూడా నోటి మీద ఏలేసుకునేటట్టు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావు రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడితే నాకు బాగా డబ్బు వస్తుందేమో అలా ఇలా అని. నా దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టినవాడే, ఇంట్లో బలిపీఠం కట్టినవాడే మోకాళ్ళ మీద దేవుణ్ణి ఎవరైతే స్తుతించగలరో, ఒక ద్వారములో మూతబడ్డ 4 ద్వారాలు దేవుడు ఓపెన్ చేస్తాడు. ఏ మనిషి మీద నువ్వు ఆధారపడనక్కర్లేదు, ఎవరి వైపు చేతులు చాపాల్సిన అవసరం లేదు. నీకు ఎటు నుండి దేవుడు సహాయం చేస్తాడు ఎవ్వరికీ అర్థం కాదు. రహస్య ధన నిధులను దేవుడు నీకు పంపిస్తూ ఉంటాడు. ఎటు నుండి వస్తాయో నీకు అర్థం కాదు, ఎటు నుండి దేవుడు కార్యాలు చేస్తాడో అర్థం కాదు. అసలు ఎలా ఇల్లు అని ప్రజలు ఆశ్చర్యపోతారు. ఎందుకని? దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తున్నాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమును కలుగు చేస్తుంది. నిన్ను పస్తుండనివ్వడో, నిన్ను ఉపవాసం ఉండనివ్వడో, నిన్ను భిక్షమెత్తనివ్వడో, అడుక్కోనివ్వడో, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడనివ్వడో. దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఏలియాకి కాకుల ద్వారా దేవుడు సహాయం చేశాడు. దేశమంతా క్షామముతో, వర్షాలు లేక, పంటలు లేక, పశువులకి గడ్డి లేక, వాగులు వంకలన్నీ ఎండిపోతే తన సేవకుని దేవుడు విడిచిపెట్టలేదండి. తన సేవకుని దేవుడు పస్తు పండబెట్టలేదు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా,
మనుషుల వైపు కన్నులు ఎత్తడం మానుకొని జీవం గల దేవుని వైపు కన్నులు ఎత్తడం నేర్చుకోండి. ఎవరో వస్తారు ఏదో ఇస్తారని ఎదురు చూడొద్దు. నీ సహాయం నాకు అవసరం లేదని చెప్పండి. ఎవరు చెప్పగలరా మాట? విశ్వాస వీరుడు చెప్పగలడు. పేతురు అంటున్నాడు, నీ వెండి నీతో కూడా నశించును గాక, నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు పా. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదో, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదో. నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకిస్తాడు, ఎటు పంపిస్తాడు అర్థం కాదు. ఎప్పుడు మనం బలిపీఠం కట్టి బలులు అర్పించినప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయనే, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, నా సన్మానానికే. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. విశ్వాసముతో బ్రతికేవాడి జీవితం ఒక మర్మం. విశ్వాసముతో బ్రతికేవాడి జీవితం ఒక అద్భుతం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రపంచం మొత్తం దరిద్రమైపోయినా విశ్వాసముతో బ్రతుకుతున్న వాళ్ళని దేవుడు ఏదో ఒక విధంగా పోషిస్తాడు, ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు, ఏదో ఒక విధంగా వాళ్ళ అక్కర్లు తీరుస్తూనే ఉంటాడు. కానీ నువ్వు ఇంట్లో ఏం కట్టాలి? బలిపీఠం కట్టాలంటే ఏంటి? బలిపీఠం కట్టడం అంటే మొక్కలు ఉంచాలి, స్తుతించే అనుభవంలోనికి రావాలి, దేవుని గణపరిచే అనుభవంలోకి రావాలి. ఈ రోజున నా ప్రియమైన బిడ్డలారా, దేవునికి బలిపీఠాలు కట్టకుండా ఇళ్లలో సాతానుడికి బలిపీఠాలు కడుతున్నారు. పెద్ద టీవీలు తెచ్చుకొని మురిసిపోతున్నారు. ఎంత టీవీ ఉందండి మా ఇంట్లో, ఎందుకు నిన్ను తగలబెట్టడానికే, నేను కాల్ చేయటానికే? రేపు ఇది వచ్చిన కానుండి ప్రార్థన లేదు నీకు, అది వచ్చిన కానుండి ఆనందం లేదు, సంతోషం లేదు. ఇంత బలిపీఠం కట్టావు దేనికోసం? పెద్ద టీవీ కోసం. సర్వనాశనం అయిపోతున్నారు దేవుని బిడ్డలలో చాలామందిని చూస్తున్నా. ఇళ్ళల్లో పెద్ద పెద్ద టీవీలు తీసి పెట్టుకొని పిల్లలు చూడటమే, పెద్దలు చూడటమే. ఇక ఆ ఇంట్లో బలిపీఠం ఏడుందండి? బలిపీఠం ఏమైపోయింది? కూలిపోయింది. దేవుడు వెళ్ళిపోయాడు. ఎవరు వచ్చి కూర్చున్నారు? సైతాన్ వచ్చి కూర్చున్నాడు ఇంట్లో. ఇప్పుడు అర్థం కాదు, సడన్లో ఒక బాంబు పడింది అనుకో ఇంటి మీద, ఇది జరిగిందండి మా ఇంట్లో. అప్పుడు మా దుంప తెంచుతూ ఉంటారు. ఇక ముందు మోకాలంలో చేత కాదు, ప్రార్థన చేయడం చేత కాదు, ప్రతిరోజు దేవుని స్తోత్రాలు చెప్పడం చేత కాదు. లబో దిబో లబో దిబో లబో దిబో కొట్టుకొని ఎంత నష్టం జరిగిందండి మా ఇంట్లో. ఎందుకు జరగదు? బలిపీఠం పైన అగ్ని ఆరిపోకూడదు, అది మండుతూ ఉండాలి. లేవి ఎక్కడ చదువు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. తీసిన వాళ్ళు చదవండి ఒకసారి. ఏమని రాయబడింది అక్కడ? బలిపీఠం పైన అగ్ని ఆరిపోకూడదు, అది నిత్యము. 6వ అధ్యాయం 12-13. బలిపీఠం మీద ఏమండి, నిజంగా మీరు గుండె మీద చేయి పెట్టుకోండి. మన చర్చికి వచ్చే వాళ్ళు నేను అడుగుతున్నా, మీరు గుండె మీద చేయి పెట్టుకొని నిజంగా మీ ఇంట్లో ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారా? అసలు ఇవన్నీ చెప్పడానికి మాకేంటండి? ఇవన్నీ చెప్పాల్సిన, అసలు ఇవన్నీ చెప్పి మీ చేత మేము తిట్లు తినటమే. దేవుని స్తోత్రం. ఏ పిట్టి కథలో, పిల్లి కథలో, కాకి కథలో చెప్పి ఏ స్నామలు ఆమెనని చెప్పి సరిపోద్ది. కానీ పెద్ద పెద్ద బండ్లు వేస్తున్నాడే సాతానుడు. నా ప్రజల్ని మేలుకొలుపు, నా ప్రజలని హెచ్చరించు, నా ప్రజలకి బుద్ధి చెప్పమని సేవకులు చెప్తున్నాడుగా. ఏం చేయాలి?
ఇర్మియా అంట, బైబిల్లో ఇర్మియా అన్నాడు, చెప్పకుండా ఉండాలనుకుంటాడంట, కానీ దేవుని ఆత్మ అతనిలో మండుతూ ఉంటుందంట. చెబితేనేమో తన్నులు తింటూ ఉంటాడంట. చెబితే తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నారు? గుంటలో పడేస్తున్నారు, జైల్లో పడేస్తున్నారు. నిజము చెప్పినందుకు, నిజం చెప్పినందుకు, నీతి బోధించినందుకు, సత్యం ప్రకటించినందుకు. ఇళ్లల్లో ఈ టీవీలకు బలిపీఠాలు ఉన్నాయా? ఇంట్లో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసే అనుభవం ఉందా? నిజంగా నేను టీవీ కొనాలంటే ఇదిగో దీని అంతది కొనుక్కుంటా కావాలంటే. ఎవరు వచ్చినప్పుడు గుంటూరులో మోహన్ రావు గారని, మీకు జిన్నా టవర్ సెంటర్లో శ్రీనివాస ఎలక్ట్రానిక్స్, దానికి సంబంధించిన మేనేజర్ నాకు బాగా తెలిసిన ఆయన అప్పుడు అడిగాడు, పాస్టర్ గారు 1,50,000 అయితే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ హోమ్ మినీ థియేటర్ తయారు చేస్తామండి. ఎంతండి? 1,50,000 అండి అన్నాడు. దేవ స్తోత్రం. నా ప్రియదేని పెట్టారు, మీకు పెట్టియాలంటే పెట్టిలా కాదు, పెట్టియాలంటే పెట్టిలా కాదు, దానికి అది బలిపీఠాలు కట్టాల్సిందే. దేనికి కట్టాలి? యేసయ్యకి బలిపీఠాలు కట్టాలి. గట్టిగా చెప్తారా లేదా? వాక్యం అనే వంకతో టీవీలు తెచ్చుకొని పతనమైపోయిన కుటుంబాలు ఉన్నాయి చాలా. వాక్యం అనే వంకతో తెచ్చుకుంటారు. వాక్యం వస్తుంది కదా అన్నయ్య, నిజంగా నువ్వు గుండె మీద చేపెట్టుకొని చెప్పాలి. వాక్యమే చూస్తున్నావా? వాక్యమే చూస్తున్నావా? చెప్పండి. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, నిర్మలక్క అని, దాని స్తోత్రం. ఒక ఆమె నిర్మలమ్మ, మంచి విశ్వాసం అండి, చాలా ప్రార్థనా పూర్వాలు. ఆమె పిల్లలు లేరు, చాలాసార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నాం మీకు. ఆమె భర్త ఈ చిప్పింగ్ కొడతా ఉంటాడు. సిప్పింగ్ ఎక్కడైనా ఈ పైపులకి వాటికి బెజాలు కొడతారు చూసారా, ఆ పని. ఒకరోజు అన్నయ్య ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్నయ్య, నేను టీవీ తెచ్చుకున్నాను, 20,000 పెట్టాను. అది సైతానా? నీకేమొచ్చింది? సైతానా అన్న ఎట్నే ఏమొచ్చిందని, వాక్యాలు వస్తున్నాయి కదా, బోరు కొడుతుందని మా ఆయన అడిగితే టీవీ తెచ్చిపెట్టాడు. అక్క, ఆ వాక్యాలు నీకు సరిపోయే వాక్యాలు కాదు. నువ్వు లోతుల్లోకి వెళ్ళిపోయావు, ఆత్మీయతలో ఆత్మీయ శిఖరాలు ఎక్కావు. నువ్వు అనేకుల కొరకు ఖాళీ సమయంలో విజ్ఞాపన చెయ్యి, ప్రార్థన చెయ్యి, కన్నీళ్ళు విడువు. సంఘాల కొరకు, సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థన చేయి. రేపు దేవుడు నీకు గొప్ప బహుమతులు ఇస్తాడంటే. నా మాట ఆమెకి ఎట్లుందంటే, చెవిటోడి ముందు కొంతమంది విశ్వాసులు కూడా మేము ఎంతనా చెప్పనేవండి, చెప్పి మా గొంతులు పోతాయి. మేము కొన్నిసార్లు అనుకుంటాం అసలు వీళ్ళకి ఏం చెప్పకూడదు అనుకుంటాం, కానీ లోన ఆత్మ ఏం చేస్తుంది? మళ్ళీ ప్రేరేపిస్తుంది చెప్పమని. దేని స్తోత్రం. ఎందుకని? ఆయన వశమైపోయాంగా, ఆయన స్వాధీనం అయిపోయాం. ఇప్పుడు ఆయన ఎటు నడిపిస్తాడు, నడవాలి, తప్పదు. అర్థమైందా? చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. కొన్నిసార్లు నా ముందు డేరుగా నిలబడి మాట్లాడటం కూడా ధైర్యం లేనోడు కూడా, ధైర్యం లేని ఎదవల దగ్గర కూడా ఈరోజు నేను తల వంచాల్సి వస్తుంది. ఎవరి కోసం? అసలు నా ముందు నిలబడటానికి ధైర్యం చాలదు వాళ్ళకి. అలాంటి వాళ్ళ దగ్గర కూడా దేవుడి కోసం తల వంచుతున్నాం. ఎందుకనంటే అదిగో ఆయన బలవంతం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ లెక్క ఏంటి అసలుకి? ఎందుకు ఈ మాట బాధతో చెప్తున్నానంటే, మంచి కోరి చెప్పినప్పుడు అర్థం కాదు. ఇప్పుడు ఆమె చెప్పి ఏనలా, అమ్మాయికి నేను నీ ఇంటికి ప్రార్థన చేయను, పాడలేదు పో అన్న. చేయనంటే ఏం చేసింది? ఏందన్న అట్ట కసిరించుకున్నాడు, ఏమన్నదే? ఏందన్న అట్ట కసిరించుకున్నాడు అన్నది. అంటే నేను చెప్పిన మాట ఆమెకి ఎట్టుందంట? కసిరించుకున్నట్టుందంట. ఒక 4 నెలల తర్వాత ఫోన్ వచ్చింది మళ్ళీ నాకు. ఫోన్ ఎత్తగానే చెప్పిందండి ఒక దుర్వార్త. మా ఆయన అన్నయ్య స్తోత్రం గోడ కొడుతున్నాడంట వినకొండలో. ఆ గోడ అడ్డుపడాల్సింది ఏమైంది? సాతానుడు ఎట్ట ఇంట్లో అడుగు పెడతాడు పసిగట్లేరా? సాతానుడు ఎట్ట వస్తున్నాడు తెలుసా మీకు? అసలు ఇళ్ళల్లోకి ఆత్మీయంగా బాగా బలంగా ప్రార్థనలు ఎదిగిన వాళ్ళు, మండిన వాళ్ళు, రగిలిన వాళ్ళు ఈ రోజున ఏమైపోతున్నారు? పడిపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అనేకులకు సాక్ష్యం చెప్పిన వాళ్ళు, అనేకులకు ప్రభువుని గురించి బోధించిన వాళ్ళు, అనేకులను ప్రభు వైపు తిప్పిన వాళ్ళు ఈరోజు సాతాను చేత మోసపోతున్నారు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట చెప్పగానే బాధ కలిగింది. ఏమైందమ్మా? గ్రహింపు కలగల. ముందు వాక్యం అని ప్రారంభించింది, సీరియళ్ళు, సినిమాలు, ఇక అన్నీ ఇక లోకంలో కలిసిపోయింది పూర్తిగా. దేవుని బలిపీఠాన్ని పడగొట్టింది, సాతానికి బలిపీఠాన్ని నిలబెట్టింది ఇంట్లో. దేవుని స్తోత్రం కలుగునగాక. సాతానుడు వచ్చి చూస్తున్నాడు ఇళ్లల్లో, ఎవరిని మృంగాలా అని చూస్తున్నాడు. వాక్యం చెప్తుంది, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువును క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము ఎప్పుడు మండుతూ ఉండాలి. ఎవరో ఒకరు ప్రార్థన చేస్తూ ఉండాలి. భార్య ప్రార్థన చేయాలి, భార్య కూర్చున్నప్పుడు భర్త కూర్చోవాలి, భర్త కూడా కూర్చున్నప్పుడు పిల్లలు కూర్చోవాలి. ఎప్పుడు ధూపమో వేస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ రీతిగా నువ్వు బలిపీఠం కడితే, ఈ విధంగా నువ్వు బలులు అర్పిస్తే దేవుడు ఎప్పుడు బలిపీఠం మీదే ఉంటాడంట. ఆమోసు గ్రంథం 9:1 చదవండి. ఆమోసు గ్రంథం 9:1 ఏమని రాయబడిందంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథం 9:1, యెహోవా నేను చూచి తిని. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. దేవుడు ఎక్కడున్నాడంట? బలిపీఠం పైన నిలిచియుండుట నేను చూచి తిని. చూసారా? అంటే అర్పిస్తున్న బలులు ఆయన నాగ్రానిస్తాడు, ఆ వాసన పీల్చుకుంటాడు, ఆయన సంతోషిస్తాడు. మీ ఇళ్లల్లో ఇప్పుడే మీ బలిపీఠాలని బాగు చేసి మరలా ఆ బలిపీఠం మీద బలులు అర్పించండి. కోల్పోయిన ప్రార్థన జీవితాన్ని మరలా ప్రారంభించండి. కోల్పోయిన విశ్వాస జీవితాన్ని మరలా ప్రారంభించండి. కోల్పోయిన ఆ వాక్యపు ధ్యానమును మరలా ప్రారంభించండి. బలిపీఠం పైన ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. నిజంగా మీరు ఎన్ని గంటల ప్రార్థన చేస్తారు? నాకు ఇందాక వచ్చేటప్పుడు ఏమనిపించిందంటే, ఎక్కువ సమయం ఈరోజు ప్రార్థన చేయాలి అనిపించింది. దాని స్తోత్రం. అర్థమైందా? ఎక్కువ సమయం ఈ 2 రోజుల నుండి మేము బాగా ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన వాళ్ళందరూ బాగా ఆత్మీయంగా వెతుకుతున్నారు, మండుతున్నారు. బాగా నిన్న ఇవాళ బాగా ప్రార్థనలు గడుపుతున్నారు. మంచి ఉపదేశములు చెప్తున్నా నేను వాళ్ళకి. దేవుని స్తోత్రం. మంచి ఉపదేశాలు దేవుడు నా మనసులో పెట్టిన ఈ జ్ఞానం మొత్తం వాళ్ళకి తెలియపరుస్తున్నా. కొంతమంది గురించి నాకు బాధ ఏంటంటే, మీరు ఇప్పుడు వచ్చారు హాజరు వేయించుకోవటానికి. మీకు తెలియదా శుద్ధీకరణకి 3 రోజులు ఉంటుందని? తెలుసా తెలియదా చెప్పండి? తెలుసుగా. అంటే మీ పనులు మీకు ప్రాముఖ్యం, దేవుడి పని ప్రాముఖ్యం కాదు. ఎవరిలాగా? అబ్రహాములాగా. దేవుని స్తోత్రం. మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు. దీన్ని బట్టి దేవుడు చూస్తున్నాడా లేదా గమనించండి. దేవుడు అన్నీ గమనిస్తున్నాడు. నేను ఆత్మీయంగా ఎదగాలి అంటే ఎదగనిస్తాడు. కాదు నాకు వద్దనుకుంటే పట్టించుకోడు. శుక్రవారం ఎక్కడికి పోయావు? ఇంట్లోనే ఉంటావుగా. శుక్రవారం సాయంత్రం ఎక్కడ పోయావు? కొంతమంది గురించి బాధ నాకు. ఎందుకనంటే వాళ్ళు వస్తే ఏదో నాకు 10 లక్షలు ఇస్తారని కాదు, వాళ్ళు వస్తే నాకు ఏదో ఇస్తారని కాదు. మీ డబ్బు మీ దగ్గరే ఉంచుకోండి, కానీ మీరు ఆత్మీయంగా ఎదగండి. అదే నా బాధ. దాని స్తోత్రం కలుగునగాక. తగిన బహుమతి దేవుడు మాకు ఇస్తాడు, కానీ నేర్చుకోండి. మీరు ఆలోచించండి. దేవుని కార్యాలకు ప్రాముఖ్యతనిస్తున్నారా? మీ సొంత కార్యాలకు ప్రాముఖ్యతనిస్తున్నారా? మీరు అనుకుంటే చేయరా? మీరు అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళరా? వెళ్దాంలే, నిర్లక్ష్యం చేద్దాంలే, పోదాంలే.
అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పాస్టర్ గారు అనుకొని బాధపడతాడంతే, కానీ దేవుడు చూస్తున్నాడు అక్కడ. దేవుని స్తోత్ర. దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయాలు ఇవి. దేవుడి సమయంలో ఎక్కువసేపు నిలబడవలసిన సమయాలు ఇవి. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం మొర్ర పెట్టవలసిన సమయాలు ఇవి. ఎందుకంటే బలిపీఠాలను సాతానుడు ఆర్పేస్తున్నాడు. బలిపీఠం ఆరిపోతే అదిష్టం అంట, అదిష్టం. బలిపీఠం ఆరిపోతే ఏదో ఒక కీడు. వాక్యం చెప్తుంది అది నిత్యము మండుచుండాలి. ఎందుకనంటే దానిపైన ఎవరున్నారు? యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూచి తిని. అబ్బా 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 అబ్బా, ఎక్కడున్నాడంటండి ఆయన? నువ్వు ఎప్పుడైతే మోకాల్లోంచి దేవుని స్తుతించటం, దేవుని గణపరచటం ప్రారంభిస్తావో ఆయన అలా దిగి వచ్చేస్తాడు. అందుకే చెప్పాడు మత్తయి సువార్తలో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటానంటాడు. సహోదరులారా, సహోదరులారా, మీరు బలిపీఠాలను కట్టండి, బలిపీఠం మీద బలులు అర్పించండి, కోల్పోయిన అన్ని తిరిగి పొందండి, దేవుని చేత దీవించబడండి, దేవుని చేత ఆశీర్వాదించబడండి, దేవుని మహిమతో నింపబడండి, సాతాను శక్తులను జయించండి. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అక్కడ అదేగా ఉంది, యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూచి తిని. అంటే బలిపీఠం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉన్నాడంట. అప్పుడే తినిపెట్లారా. ఒకవేళ మీరు ఉదయకాల వేళ, సాయంకాల వేళ ఈ ప్రార్థనలు కోల్పోతే మరలా ప్రారంభించండి. ప్రేమతో చెప్తున్నా, ప్రేమతో చెప్తున్నా మీకు. మీ ఇల్లు వెలిగించబడాలి, దీవించబడాలి. మీరు శాంతి సమాధానంతో బ్రతకాలి. మీ ఇళ్లలో బలిపీఠాలు కట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళొంచి అనుభవం కావాలి. ఇప్పుడు నేను మోకాలు ఉంచుతాను అనుకోండి, నన్ను చూసిన వాళ్ళు ఏం చేస్తారు? మోకాలు ఉంచుతారు. నేను వంచకుండా మోకాలు ఉంచాను అనుకోండి, నువ్వు ఉంచుతున్నావా అనే ఒక ప్రశ్న పడిద్ది. భర్తగా నువ్వు ఉంచు మోకాలు వచ్చి ప్రార్థన చేయి, భార్య మోకాలు ఉంచుద్ది, ప్రార్థన చేసేది. అంటే నువ్వు చెబితే వాళ్ళు మోకాలు ఉంచరు, ప్రేరేపణ రావాలి. ఒక చిన్న విషయం చెప్పమంటారా? నేను మోకాలు ఉంచితే అర్థమైందా? నా ప్రీతిని పెట్టలేరా? కొంతమంది పిల్లలు కూడా టక్కన నన్ను చూసి మోకాలు ఉంచుతున్నారు, అన్న మోకాలు ఉంచాడని. ఖాళీ సమయంలో నేను సమయం దొరికింది అనుకోండి, నేను పగలంతా కూడా ఈ ధ్యానంలో ఉంటా. ఇందాకే లేచా, 7 గంటలు లేచా నేను ప్రార్థనలో ఉండి. దేవుని స్తోత్రం. ప్రార్థనలో వాక్యం ధ్యానిస్తూ ఉంటే దేవుడు ఇచ్చిన అంశాలు ఇవన్నీ. దేవుని స్తోత్రం. ఇందాక 7 గంటలు లేచా, ఇక నైట్ తిరుగుతూ ఉంటా, 12-1 గంట దాకా ఈ రోడ్లంతా తిరుగుతూ ఉంటుంటా, స్తోత్రాలు చెప్పుకుంటా, కాసేపు అటు ఇటు నడిచినట్టు ఉంటుంది, వాకింగ్ చేసినట్టు ఉంటుందని. పగులు మాత్రం బయటికి రాను సామాన్యంగా. ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నా తెలుసా? మీరు ప్రార్థన చేస్తే మీకు ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న ఈ శోధనలన్నీ ఉండవు. ఇప్పుడు మిమ్మల్ని ఆవరించిన చీకటి ఉండదు, ఈ బలహీనతలు మీకుండవు, ఈ ఇబ్బందులు మీకుండవు. వీటన్నిటిని మీరు అధిరోహిస్తారు. దేవుడు మీతో వస్తూ ఉంటాడు. హల్లెలూయా. మీతో వస్తుంటాడు. మీరు నడుస్తున్నప్పుడు మీతో వస్తుంటాడు. ఎటు పోయినా మీ నోట ఇది రావాలి. ఏది? స్తుతి. ఒకసారి చెప్పండి, ఒక 2 నిమిషాలు చెప్పండి. స్తుతి, స్తోత్రం, 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 స్తుతి, స్తోత్రం. ఆమేన్. బలిపీఠం ఉన్న చోట ఇంకోటి ఏం జరిగిందో తెలుసా? బలిపీఠం అంట, నా ప్రీతిని బిడ్డలారా, మనల్ని పరిశుద్ధపరిచిద్దంట. దాని స్తోత్రాలు చెప్పండి. యెషయా, నా ప్రీతిని బిడ్డలారా,
అత్యున్నత సింహాసనంపై దేవుడు ఆసీనుడయ్యుండుట చూశాడంట. 6 రెక్కలు కలిగిన శరాపులు అంటే దేవదూతలు 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నప్పుడు గమనించాడంట. దేవునికి పైగా ఈ దేవదూతలు ఎగురుతూ ఉన్నాయంట. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ రాయబడింది, చూచి తిని ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొని ఉండేను. చూసారా, శరాపులంట ఆయనకి పైగా, అంటే దేవుడే అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. దేవదూతలు ఆయన కంటే పై స్థానంలో ఉన్నాయంట. దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటి తెలుసా మీకు? దేవుడు పై స్థానంలో ఉండాలి, కానీ ఆయన స్తుతించే దేవదూతల పైన ఉన్నాయేంటి? ఆయన స్తుతించే వారిని ఆయన కంటే పైన పెడతాడు ఆయన. చప్పట్లో గట్టిగట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన ఆరాధించే వారిని ఆయన కంటే పై స్థానంలో ఉంచుతాడు. ఆయన కంటే ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు దేవుడు. అప్పుడే దాన్ని పెట్టారా, యేసు ప్రభువారు భూమి మీద ఆయన పుట్టినప్పుడు ఒక పెద్ద బంగ్లాలో పుట్టాడా? ఎక్కడ పుట్టాడు? అసలు అడ్రస్సే లేదు. తీసుకొచ్చి పశువుల తొట్లో పరుండబెట్టారంట, అంతే. నక్కలకి బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలదాచుకోవడానికి స్థలం లేదన్నాడు. కానీ ఈ రోజున నా ప్రియమైన బిడ్డలారా, ఆయన సేవకులుగా ఉన్న వాళ్ళని చూడండి ఏ స్థాయిలో ఉంచాడో. దాని స్తోత్రం కలుగునగాక. ఏ స్థాయిలో ఉంచాడో చూడండి. నేను ఈ మధ్య వేరే దేశాలు వెళ్ళా కదా, ఈ మధ్య మా బాబాయ్ కొడుకు ఒక అతను వచ్చాడు. అయ్యా తమ్ముడు, ఈ మధ్య ఏదో వేరే దేశాలు వెళ్ళామంట కదా, ఏదన్నా ఫోటో ఉందా అంటే ఒక ఫోటో చూపించా. అతను ఏమన్నాడు తెలుసా? మేము పెద్ద పెద్ద చదువులు చదివాం, మాకు ఇదిగో ఈ వినకొండ దాటడానికి అంతకంటే మాకు పెద్దగా ఏం తెలియదు. మీరు మా అంత చదువులు చదవలేదు, కానీ ఇంతంత ప్రాంతాలు ఎలా పోయారో నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. అది ఇదేనంటే నేను చెప్పాను, ఆయన్ని గణపరిచే వారిని స్తుతించే వారిని ఆయన కంటే పై స్థలంలోనే ఉంచుతాడు ఆయన. ఎప్పుడో తగిన సమయము వచ్చినప్పుడు, తగిన సమయం ఒకటి వస్తుంది, అప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. అప్పుడు దాకా మౌనంగా ఉండాలి. మరలా నా ప్రియమైన బిడ్డలారా, సెప్టెంబర్ మాసంలో మళ్ళీ నాకు దుబాయ్ 3 దేశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 2, 3, 4, 5, 6 అంటే ఈసారి సోమవారం పోయి శనివారం కల్లా రావడమే, శుక్రవారం కల్లా. దేవుని స్తోత్రం కలుగునగాక. అయితే ఇంకా చెప్పలేదు వాళ్ళకి డేటు, కానీ నిన్నే పాంప్లెట్ పంపించారు, అన్న మీరు సిద్ధపడండి అని. తర్వాత చెప్తాను అయ్యా అన్న. దుబాయ్ పక్కన ఇంక 2 దేశాలు ఉన్నాయి, మొత్తం 3 దేశాల్లో ఈసారి వాక్యం. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈసారి సోమవారం పోయి శుక్రవారం కల్లా రావడమేనన్నా, జస్ట్ 5 రోజులు మాత్రమే. ఆయన స్తుతించే వారిని గణపరిచే వారిని దేవుడు ఎక్కడ ఉంచుతాడు? పైనే ఉంచుతాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇవన్నీ గమనిస్తున్నటువంటి యెషయా ఒక్కసారి పెద్ద కేకేసి ఏడ్చాడు. ఏమని ఏడ్చాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనముల మధ్యలో నివసించువాడను, నేను నశించి తిని. చాలు. ఇట్లా దేవుని దగ్గర తనకు అపవిత్రమైన పెదవులు ఉన్నాయని ఏడిస్తే, రోధిస్తే, దేవుడు ఆ స్వరం విని, ఆ ప్రార్థన విని, ఆ మొర విని దేవదూతకు ఆజ్ఞాపిస్తున్నాడు. అదుగో బలిపీఠం మీద ఉన్న నిప్పు తీసుకెళ్ళి అతని పెదవులకి తగిలించు అన్నాడు. ఎప్పుడైతే ఒక కారు తీసుకెళ్ళి నిప్పు తీసుకొచ్చి అతని పెదాలకి, ఆ నిప్పుని యెషయా పెదవులకి తగిలించాడో, వెంటనే అతని పాపమునకు దోషమునకు పరిహారం కలిగిందట. దేవుని స్తోత్రం కలుగునగాక. బలిపీఠం ఏం చేస్తుంది? నీ పాపాన్ని కాల్చివేస్తుంది.
ఎక్కువ దేవుని స్తుతించేవారు, ప్రార్థన చేసే వాళ్ళకి పాపం ఉండదు. వాళ్ళకి ఏ చెడు ఆలోచనలు రావు, ఏ చెడు క్రియలు జరగవు. కొంతమంది చూడండి, బాప్తిసాలు పొంది మరలా ఎందుకు దారి తప్పుతున్నారంటే ప్రార్థన లేదు. ఒక ఆదివారం దర్జాగా అట్లా వచ్చి హాజరేపించుకొని పోతారు అంతే. నీవు నిలబడటానికైనా పడిపోవడానికి గల కారణం నీ ప్రార్థన జీవితమే. అది లేకపోతే నువ్వు నిలబడలేవు. బలిపీఠం నిన్ను నిలబెట్టింది. హల్లెలూయా. ప్రార్థన నిన్ను నిలబెట్టింది. పడిపోయానంటే ఏడద నీకు ప్రార్థన ఏది నీకు? స్తుతి స్తోత్రాలే. బాప్తిసం పొందిన ఏందన్న ఎటు తయారైంది, ఈడేందన్న ఎటు తయారైనట్టు ఎందుకు తయారవరు? ప్రార్థన లేదు ఇళ్లలో. దానికి తప్పి ఎవరిది? దేవుడిది కాదు, సేవకుడిది కాదు. వాళ్ళ మీద వేయకూడదు నిందలో, వాళ్ళదే తప్పు. వాళ్ళు ప్రార్థన చేయరు. దాని స్తోత్రం కలుగును గాక. ఇళ్లలో మోకాలు ఉంచరు. దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ఇవ్వట్లేదు. అందుకని ఏమైపోతున్నారు? పడిపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. పడిపోతున్నారు. యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్న వాడు ఏమైపోతున్నాడు? పడిపోయాడు. వాడు దొంగల చేతికి దొరికాడు, గాయపరచబడ్డాడు, వస్త్రములు దోచుకోబడ్డాడు. కొర్ర ప్రాణం మాత్రం మిగిలిందంట. కొర్ర ప్రాణం. నిజంగా నువ్వు ప్రార్థన చేయి, పాపం చేయాలనిపిస్తుందా? పాపము చేసేవాడు ప్రార్థన చేయుడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు. ఏంటి పాపం? అసహించుకుంటాడు యేషోబులాగా. ఇది చేస్తే నేను దేవునికి విరోధం అయిపోతా. ఆ భయం ఏది నీకు గుండెల్లో? ప్రార్థన చేసినప్పుడు వచ్చింది. అమ్మో, చిన్న పొరపాటుకి చాలా ఆశీర్వాదాలు ఆగిపోతాయి. చిన్న పాపానికి చాలా దీవెనలు ఆగిపోతాయి. చిన్న పొరపాట్లకి ఎన్నెన్నో శోధనలు వచ్చి పడతాయి ఇంటి మీదకి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు కూడా కొంతమంది అప్పుడప్పుడు మధ్యలో ఈ ప్రార్థనకి వెళ్ళే గాడిదలు నా దగ్గర తీసుకొస్తున్నారు. ప్రార్థన చేయ్యా, రోగం వచ్చింది అయ్యా, దయ్యం పట్టింది అయ్యా అని. తీసుకురామాకండి ఈసారి, నేను చెప్తున్నా. వాళ్ళకి ప్రార్థన లేదు. ముందు మీరు అది నేర్పండి వాళ్ళకి. మీరు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నంత మాత్రాన నేనేదో ప్రార్థన చేస్తే ఆ సమస్య బాదు. వాడు మళ్ళీ పోయి ఎక్కడ పడుతున్నాడు? 4 మూరల పూలు, కాళ్ళకు పసుపు అవన్నీ పూసుకొని మళ్ళీ గంగిరెద్దులు అటు ఇటు తిరుగుతూ ఉంటే దయ్యాల పట్టకేం పడతాయి? ఏం చెప్పాలి? ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నావా? బలారాధన కరెక్ట్గా తీసుకుంటున్నావా? ఆదివారం క్రమంగా వెళ్తున్నావా? ఈ నేర్పవా? ప్రార్థన చేయయ్యా పాస్టర్ గారు, ఇవి ఇట్లాంటి మాత్రం చెప్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కొంతమంది ఏరే చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తే 3-4 సార్లు ప్రార్థన చేస్తే నీ చెయ్యి మంచిది పాస్టర్ గారు అంటే చెప్పారు. 4వ ఇక రామాకండి. ఏ చర్చికి వెళ్తున్నావు అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళ వ్యవహారం వాళ్ళ పాస్టర్లకు తెలుసు. అక్కడ ఏమన్నా అడుగుతారేమోనని ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? ప్రార్థన చేయించుకుంటారు. ఈ తర్వాత స్పర్శంగా చెప్పా, బయట ఏరే వాళ్ళకి 1-2 సార్లు చేసి ఇంకా తర్వాత చేయమాకండి. ఎందుకని? వాళ్ళు సరిగ్గా లేరు. వాళ్ళ ప్రార్థన ఏడుంది, ఉపవాసం ఏడుంది, ఎక్కడెక్కడో తిరుగుతారు. వాళ్ళ దయ్యాలు మనకు పట్టినట్టు ఇది పరిస్థితి అని చెప్పి 2-3 సార్లు చెప్తే ఒకసారి వచ్చి పంపించేశాడంట. అమ్మా మీరు ఏ చర్చికి వెళ్తారు అక్కడికి వెళ్ళిపోండి. పద్దాకులని మా దగ్గర తీసుకొస్తారు. మీ పాస్టర్ లేడా? చర్చి లేదా? అక్కడ పోండి. మీకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడుగా. దేవుని స్తోత్రం. మొన్న ఏదో బాగలేదు మరి ఇబ్బంది అని వస్తే 2-3 సార్లు చేశాం. ఇటే వస్తే అట మీరు, లేకపోతే అంత ధైర్యము దమ్ముంటే ఇటే రండి. ఇంకటైతే అంతేగా. ఇప్పుడు అంత దమ్ము ధైర్యం ఉంటే ఇటే రండి. మీకు స్వస్థత కలిగింది ఇక్కడే కదా. అట్రారు మళ్ళీ. దేవుని స్తోత్రాలు చెప్పండి. నేను న్యాయంగా మాట్లాడుతున్నా, ఎవరు బాధపడమాకండి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అవును, చాలామందికి నేను ప్రార్థన చేశా. నీ చెయ్యి మంచిదంటే నిజమే, నా చెయ్యి మంచిదే. నేను ప్రార్థన చేసిన వాళ్ళందరూ దీవించబడ్డారు. గట్టిగా చెప్పండి. పిల్లలే పుట్టరన్న వాళ్ళకి ప్రార్థన చేస్తే పిల్లలు పుడుతున్నారు. రోగులకు స్వస్థతలు కలుగుతున్నాయి. ఎంతోమంది కొరకు కన్నీరు విడిచి రోధిస్తున్నాం మేము. అద్భుతాలు జరుగుతాయి. ఎందుకని? మాకు ఆ ప్రార్థన దమ్ముంది. దేవుని దగ్గర గంటల ఒక్కో రోజు ఒక పూట కూడా గడిచిపోద్ది నాకు ప్రార్థనలో కూర్చుంటే. కార్యాలు జరుగుతున్నాయి. నేను చెప్తున్నాను, మీరు ఒక క్రమమైన భక్తి నేర్చుకోండి. దేవుని స్తోత్రం.
వాళ్ళు పోయి చెప్పుకుంటారు ఏమని, ఎవరో మొన్న ఒక పిల్ల తల్లి వచ్చింది, ఆమె దాదాపు 10 సార్లు చేసి ఉంటాను నేను. 10 సార్లు చేతి అదే అలవాటు అయిపోయింది ఆమెకి. చెప్పానమ్మా నువ్వు ఏ చర్చికి వెళ్ళావు అక్కడేవో. ఒక్కోసారి నేను ఎమర్జెన్సీ అన్నప్పుడు కూడా వస్తుంటుంది అట్నే. దేవుని స్తోత్రం. ఇక్కడ ఇదేదో ఈ లైన్లో నుండి ఎక్కడ నుండి వస్తామా. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే ఒక క్రమం లేదు వాళ్ళకన్నీ బాగైన తర్వాత వాళ్ళు వేసే వ్యాసాలు కానీ వాళ్ళకు ఉండే ఈ దరిద్రపు అలవాట్లు కానీ నా కళ్ళతో చూశాను నేను చాలాసార్లు. ఇలాంటి వాళ్ళకి నేను ప్రార్థన చేసిందని బాధ కలిగింది నాకు. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా లేదా ముందు అవి తెలియపరచండి. అప్పుడు వారు ఇంట్లో ప్రార్థన చేసుకున్న దేవుడి కార్యాలు చేస్తాడు. నా మాట ఎంతమందికి అర్థమైంది? గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను కాదు, యేసయ్య అన్నాడు, పిల్లల రొట్టి తీసుకెళ్ళి కుక్క పిల్లలకే పెట్టడం యుక్తమో కాదని యేసయ్య అన్నాడు. నేను కాదు అన్నదే. ఒక ఆమె వచ్చి, అయ్యా నా కుమార్తెకి దయ్యం పట్టింది అయ్యా అంటే యేసయ్య పలకల. శిష్యులు అంటున్నారు, అయ్యా ఆమె ఎవరో వచ్చి కేకలేస్తా ఉంది ఒకసారి, ఆమె ఏదో చెప్పి పంపి అయ్యా అంటే పిల్లల రొట్టి తీసుకెళ్ళి కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదన్నాడు. కుక్క పిల్లలు అంటే ఏంటి? కుక్కలు అంటే ఏంటి? కానీ కగ్గుతాయా? మళ్ళీ ఏం చేస్తాయి? అయ్యే మళ్ళీ అయ్యేది ఏంటాయి ఈ కుక్కలో. ఈ మామూలు కుక్క కాదు, ఇది పిచ్చి కుక్క, గజ్జి కుక్క. బౌ బౌ అంటుంటుంది ఈ కుక్క. దేవుని స్తోత్రం. ఇది కుక్క. ఇది ఎన్నిసార్లు దానికి బుద్ధి చెప్పినా అది బుద్ధి మారదు. అది కక్కోవడం తింటాం, కక్కోవడం తింటాం, కక్కోవడం తింటాం. అంటే ఏంటి? విడిచి వచ్చిన పాపాలని మరలా చేస్తూనే ఉంటారు. పందిని ఎన్నిసార్లు గడిగినా మళ్ళీ దాని బుద్ధి ఏంటి? బురదలో పడాలనే కదా. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుడు మళ్ళా కడిగాడు. మీరు ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు బలిపీఠం కట్టుకోమంటుంది. ఒకటి మనతో ఉండటానికి, రెండోది మనల్ని పరిశుద్ధ పరచటానికి. దాని స్తోత్రం కలుగునగాక. శుద్ధి చేసి నన్ను నింపుదేవా ఆత్మాభిషేకముతో, శుద్ధి చేసి నన్ను ఆత్మాభిషేకముతో, శుద్ధి శుద్ధి జయం రక్తంలో, శుద్ధి శుద్ధి జయం రక్తంలో, శుద్ధి చేసి నన్ను నింపుదేవా ఆత్మాభిషేకముతో, శుద్ధి చేసి ఆత్మాభిషేకముతో. హల్లెలూయా. ఒక దినాన ఏలియా ఇక్కడ బలిపీఠం ఉండాలి ఏది అని అడిగితే బలిపీఠం పడిపోయింది, అయ్యో రాళ్ళు అక్కడ మిగిలాయని చూపించారంట. బాధతో నా ప్రియతని బిడ్డలారా, ఇశ్రాయేలీల గోత్రికుల లెక్క చొప్పున 12 రాళ్ళు ఏరకొచ్చి ఒక బలిపీఠాన్ని కట్టాడు. పడిపోయిన బలిపీఠాన్ని ఏం చేశాడు? కట్టాడు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో ఉంటుందండి. పడిపోయిన బలిపీఠాన్ని, దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడండి. 30 నుండి రాయబడింది. అప్పుడు ఏలియా, నేను చదువుతాను గమనించండి. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, బలిపీఠాన్ని ఏం చేశారంట? కింద పడగొట్టేశారంట. ఎంత బాధాకరమైన విషయం చూడండి. ఈ రోజున సాతానుడు నీ బలిపీఠాన్ని ఒకవేళ పడగొట్టాడేమో గమనించు. నీ బలిపీఠాన్ని కూలగొట్టాడేమో గమనించు. నీకెందుకు ప్రార్థన చేయటానికి ఆ ప్రేరేపణ రావట్లేదో తెలుసా? నీ బలిపీఠం ఏమైంది? పడద్రోసేశాడు సాతానుడు.
నీకెందుకు ఉపవాసాలు ఉండటానికి ప్రేరేపణ రావట్లేదో తెలుసా? నీ బలిపీఠాన్ని పడగొట్టాడు. నీకెందుకు వాక్యం ధ్యానించడానికి మనసు రావట్లేదో తెలుసా? నీ బలిపీఠాన్ని సాతానుడు పడగొట్టేశాడు. ఆ మొదట ఆసక్తి, మొదట మంట, మొదట అగ్ని, మొదట తీవ్రత ఏయే దేవుడు అడుగుతున్నాడు. ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఎన్ని కార్యాలు చేశా, ఎన్ని అద్భుతాలు జరిగించా, ఎన్ని మహిమలు చూపించా. సాతానుడు నీ బలిపీఠాన్ని ఏం చేశాడు? పడద్రోశాడు. ఏలియా అడిగాడు, బలిపీఠం ఉండాలి ఇక్కడ, ఏది? పడిపోయిందయ్యా. పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలు లగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని, ఆమేన్, మరలా ఏం చేస్తున్నాడు? బలిపీఠాన్ని కట్టుకుంటున్నాడు, కట్టడానికి ప్రారంభిస్తున్నాడు. ఈ రోజున పడిపోయిన బలిపీఠాన్ని మరలా కట్టండి. కూలిపోయిన మీ బలిపీఠాలను మరలా కట్టుకోండి. అప్పుడు బాగా ప్రార్థన చేసుకునేవాడిని, నాన్నయ్య ఇప్పుడేం తెగులు వచ్చింది, ఇప్పుడేం మాయరోగం. అప్పుడు బాగా ఉపవాసాలు ఉండేదాన్ని అన్నయ్య, ఇప్పుడేమైంది? అప్పుడు అన్నా, ఇప్పుడేమైంది? నిద్ర వస్తుందా? బలిపీఠం కూలిపోయింది. ప్రార్థన చేస్తాం, నిద్ర వస్తుందా? నొప్పులు వస్తున్నాయా? మోకాలు ఉంచితే కూలిపోయింది. బాగా తిని ఒళ్ళు బరువు అయిపోయింది. దాని స్తోత్ర. నా మాటలో ఆత్మ సంబంధమైన వ్యక్తులకు తప్ప ఇంకెవరికి అర్థమో కావు. ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంటి పక్క వాళ్ళకి ఎన్ని కార్యాలు జరిగాయి, నీ ఇంట్లో ఎన్ని కార్యాలు జరిగాయి, నీ పక్క వాళ్ళకి ఎన్ని కార్యాలు జరిగాయి, నీతో ఉన్న వాళ్ళు ఎంత మండారు, నీ పక్క వాళ్ళకి కనువిప్పు కలిగింది. అయ్యో ఈ బ్రదర్తో, ఈ సహోదరితో సహవాసం చేస్తే బాగా మండుతున్నాం. ఈరోజేమైంది? బలిపీఠం ఏడవాలి దేవుడి దగ్గర. కట్టయ్యా నేను స్తోత్రం కలుగునగా. 12 రాళ్ళు తీసుకొచ్చి బాధతో కట్టి, దానిపైన కట్టెలు పేర్చి, కట్టెల మీద మాంసము పేర్చి, చుట్టూరు కందకం 2 మానికలు బట్టి అంత కందకం తవ్వించి 12 తొట్లు నీళ్ళు పోయించాడంట. ఎన్ని తొట్లు? మోకాళ్ళొంచి ప్రార్థన చేస్తుంటే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి మాంసమును తగలబెట్టెను, కట్టెలను తగలబెట్టెను, రాళ్లను తగలబెట్టెను. ఇశ్రాయేలీల దేవుడే దేవుడని కేకలు వేస్తున్నారు. షబకతుర్రబలాదియా ఓ రాబాబా షికలాదాబా ఓ రాబాబా షికరాబాబాందలాదారాషలా. పడిపోయిన బలిపీఠాలు కట్టబడాలి. పడిపోయిన బలిపీఠాలు కట్టబడాలి. పాడైపోయిన బలిపీఠాలు బాగు చేయబడాలి. అప్పటిదాకా దేవుడు అక్కడ ప్రత్యక్షం కాలేదు. ఇశ్రాయేలీలందరూ రాళ్ళకు మొక్కుతున్నారు, చెట్లకు మొక్కుతున్నారు, అబద్ధ ప్రవక్తల చేత మోసపోతున్నారు. నిజమైన దేవుడు వారికి ప్రత్యక్షమో కావడం లేదు. ఎప్పుడైతే మరలా బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడో దేవుడు అక్కడ ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. చప్పట్లు కొట్టగట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని ఇంట్లో ప్రత్యక్షము కావాలి, దేవుడిని సంఘములో ప్రత్యక్షము కావాలి, దేవుడు నీ వ్యక్తిగత జీవితంలో ప్రత్యక్షము కావాలి. నువ్వు ఎక్కడికి పోయినా ప్రభుని చూపించాలి. ఎక్కడికి పోయినా దేవుని ఆత్మ నీలో మండుతూ ఉండాలి. ఏలియా మోకాళ్ళలోంచి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అయ్యా, 2 తలంపుల మధ్యలో ఉన్నారు నీ ప్రజలు. నీ పక్కకు రాలేకపోతున్నారు. అదిగో
అటు వెళ్ళలేకపోతున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదు, ఏది సత్యమో అసత్యమో అర్థం కావట్లేదు, ఏది మంచి దారో ఏది మంచి దారి కాదో వారికి అర్థం కావట్లేదయ్యా. నీవు నాతో ఉన్నావని, నా ప్రార్థన ఆలకిస్తున్నావని ఈ ప్రజలు తెలుసుకోవాలంటే నీ అగ్ని ఆకాశము నుండి భూమి మీదకి దిగి రావాలి. బలిపీఠం ఎందుకు కట్టబడాలో తెలుసా? అగ్ని దిగి రావటానికి, దేవుడు ప్రత్యక్షమవటానికి. ఈ సహోదరుడు ప్రార్థన చేస్తే దేవుడు దిగొస్తున్నాడయ్యా. ఈ సహోదరి ప్రార్థన చేస్తే దేవుడు దిగొస్తున్నాడయ్యా. ఆ మంటేది నీలో. కొన్ని నిమిషాలు మోకాలు ఉంచండి, మోకాల మీదకి రండి. ఎందుకు మీ రోగాలు తగ్గవు? ఎందుకు మీ అప్పులు తొలగిపోవో? ఎందుకు మీ జీవితంలో దేవుడు కార్యాలు చేయడు? ఎందుకు మీరు మహిమలు చూడలేరు? బలిపీఠాలు కట్టుకో, చేతుల పైకెత్తండి, మోకాళ్ళు వంచగలిగిన వాళ్ళందరూ వంచండి. యవనస్తులారా, ఎందుకు అనేక శోధనలకు గురైపోతున్నారు మీరు? ఎందుకు అనేక బాధలకు గురైపోతున్నారు? ఎందుకు అనేక విచారాలకు గురైపోతున్నారు? ఎందుకు అనేక ఇబ్బందులకు గురైపోతున్నారు? బలిపీఠాలు కట్టబడాలి. ఏడువు, ఏడువు, అయ్యో నా బలిపీఠం బాగు చేయయ్యా, నా బలిపీఠమును కట్టయ్యా, నా బలిపీఠమును కట్టయ్యా. ఊరా శిఖరా బాబాలాదియా, ఊరా బాబా శిఖరాలాదరా, ఊరా బాబా శిఖరా బాలాదియా. బలిపీఠము పైన అగ్నిలా మండించి ఆరక నన్ను కాయము. బలిపీఠము పైన ఆరక నన్ను కాయము. చెట్టుకు మంచులా ఆత్మనపై ఉంచి నీ నా జీవితం నీ కృపపైనే ఆధారపడి ఉన్నది. నా మనసంతా నీ మీదనే ఆనుకొనుచున్నది. ఏమైనా ఏదైనా ఏదైనా నీ చిత్తమే నాలో కడవరకు బ్రతికించుము. నీ చిత్తమే, నీ కొరకే, నీ చిత్తమే నాలో, నీ కొరకే నా జీవితం నీ కృపపైనే ఆధారపడి ఉన్నది. నా మనసంతా నీ మీదనే ఆనుకొనుచున్నది. ఏమైనా నెస్కాఫే సన్ రైజ్ యొక్క స్ట్రాంగ్ రుచితో నీ చిత్తమే నాలో, నీ చిత్తమే నాలో నెరవేర్చుము. నీ కొరకే జీవితం నీ కృపపైనే ఆధారపడి ఉన్నది. ఆనుకొనుచున్నది. ఏమైనా ఏదైనా
నాలో నెరవేర్చుము నీ కొరకే నీ చిత్తమే నీ కొరకే కడవర నా జీవితం నీ కృపకైతే ఆధారపడి ఉన్నదే నా మనసంతా నీ మీదనే ఏమైనా ఏమైనా స్తోత్రం 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 పడిపోయిన నీ బలిపీఠం బాగు చేయుటకు కట్టుకొనుటకు నువ్వు పూనుకోవాలి నువ్వు పూనుకోవాలి బలిపీఠం ఉన్న చోట దేవుడు ఉంటాడు బలిపీఠం ఉన్న చోట పరిశుద్ధత ఉంటుంది బలిపీఠం ఉన్న చోట దేవుడు సమాధానం ఇస్తాడు ప్రార్థన ఆలకిస్తాడు ఏలియా ప్రార్థించిన వెంటనే బలిపీఠము కట్టినందుకు దేవుడు సమాధానం ఇచ్చాడు ఇశ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని అన్యులు గ్రహించున్నట్లు చేశాడు ఈరోజు నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది బిడ్డ ప్రార్థన చేస్తారా ఈ రాత్రి ఒకసారి మిమ్మల్ని మీరు ప్రార్థనకు అప్పగించుకుంటారా ఎవరు అటు ఇటు తిరగకూడదా ఎవరు అటు ఇటు తిరగకూడదా ప్రార్థనలో రగలండి ప్రార్థన చేయండి ఏలియా బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇచ్చాడు యేషయా అపవిత్రుడనైతిని అని మొర్ర పెడితే బలిపీఠం మీద ఉన్న అదుగో ఆ నిప్పు చేత తన దోషమును పరిహరించాడు బలిపీఠము పైన యెహోవా ఉన్నాడు అని ఆమోసు గ్రంథములో మనం చదివాము బలిపీఠం పైన అగ్ని ఆరిపోకూడదు ముందు బలిపీఠం కట్టాడు దేవుని నామములో ప్రార్థన చేశాడు ఆ తర్వాత గుడారం వేసుకున్నాడు అబ్రహాం అయితే ముందు గుడారం వేశాడు తర్వాత బలిపీఠం కట్టాడు తర్వాత ప్రార్థన చేశాడు అందుకని అబ్రహాం జీవితము వేదనగా మారింది దుఃఖముగా మారింది అనేక రకాలైన నిరాశ నిస్పృహలకు గురైపోయింది అబ్రహాం జీవితం ఇస్సాకు జీవితం ఆ దేశమందున్నవాడై విత్తనం వేయగా దేవుడు నూరంతల ఫలము దయచేసి అతన్ని ఆశీర్వాదించి అతన్ని గొప్పవానిగా చేశాడు ఈరోజు ముందు బలిపీఠం కడతావా గుడారం వేసుకుంటావా ముందు నీ సొంత పనులు చేసుకుంటావా
లేక బలిపీఠం కడతావా? నీ ఆత్మీయత ఎలా ఉంది? గుడారము ముందు వేయటం అంటే నీ పనులకి, వ్యాపారాలకి, నీ సొంత కార్యాలకు ప్రాముఖ్యతనిచ్చినట్టు. అయితే ఇస్సాకు అలా చేయలేదు. ముందు బలిపీఠం కట్టాడు, ముందు దేవునికి ప్రాముఖ్యతనిచ్చాడు, ముందు బలిపీఠం కట్టి ప్రార్థన చేసి ఆ తదుపరి గుడారం. ఈ రోజున నా ప్రియదేని పెట్టారా, ముందు దేవునికి సమయం ఇవ్వండి. ఉదయాన్నే లేవండి, దేవుని స్తుతించండి, స్తోత్ర బలులు అర్పించండి. సాయంకాల వేళలో కృతజ్ఞతా స్తుతులు చెల్లించి దేవునికి బలులు అర్పించండి. బలిపీఠం పైన అగ్ని ఆరిపోకూడదు, అది నిత్యము మండుచుండవలెనో, అది నిత్యము మండుచుండవలెనో. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ ఒకసారి పైకి లేచి నిలబడి ఒక్క 10 నిమిషాలు, పావుగంట సమయం ఇస్తున్నాను మీకు, ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు దాకా కూర్చున్నారు, కొంచెంసేపు లేచి ప్రార్థన చేయండి. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం మనం, ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. సాతానుడు బలిపీఠాలు కొలగొట్టేస్తున్నాడు, స్తుతులు స్తోత్ర బలు లేకుండా చేస్తున్నాడు, ప్రార్థన బలి లేకుండా చేస్తున్నాడు. ఇళ్లల్లో ప్రార్థన దీపాలు ఆర్పేస్తున్నాడు. నోరు తెరవండి, అటు ఇటు దిక్కులు చూడమాకండి, ఏడవండి, కన్నీళ్ళు విడవండి. హల్లెలూయా, హల్లెలూయా. మొరపెట్టండి అయ్యా. వేకుజాం ప్రార్థన నాకేమైంది ప్రభా? వేకుజాం ప్రార్థన కావాలయ్యా, వ్యక్తిగత ప్రార్థన కావాలి, ఉపవాస ప్రార్థన కావాలి. నాకు నా నోరు నిన్ను స్తుతించాలి, నా నోరు నిన్ను గణపరచాలి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వేకుజాం ప్రార్థన నాకు కావాలి ప్రభా. చేయాలి, చేయాలి ప్రార్థన. విరిగి నలిగిన మనస్సు నాకు కావాలి, విరిగి నలిగిన హృదయం కావాలి, విరిగి నలిగిన హృదయం కావాలి ప్రభువా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ బలిపీఠం ఎలా ఉంది? నీ బలిపీఠం ఎలా ఉంది? పడిపోయిందా, నిలబడిందా? నీ బలిపీఠం పైన బలులు అర్పించబడుతున్నాయా లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బలిపీఠము పైన స్తోత్రం, స్తోత్రం. నీ బిడ్డల మీదకి ఈ ప్రార్థన ఆత్మను పంపించండి నాయన, విజ్ఞాపన ఆత్మను పంపించు ప్రభువా. ఎక్కువ సమయం ప్రార్థించి కృపద ఇచ్చి, కృపద ఇచ్చి, కృపద ఇచ్చి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తుతించండి, ఎక్కువ స్తుతించండి, ఎక్కువ స్తుతించండి ప్రభుని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎక్కువ స్తుతించండి, ఎక్కువ స్తుతించండి. ప్రైజ్, 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 ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ జీసస్, నీవు ఆశీర్వాదించబడాలి అంటే, నువ్వు శుద్ధీకరణ పొందాలి అంటే, దేవుని ప్రత్యక్షతలు నీకు కలగాలి అంటే, నువ్వు బలిపీఠం కట్టాలి. పాడైపోయిన బలిపీఠాలు బాగు చేసుకోవాలి.
ఎలా బాగు చేశాడు? 12 రాళ్ల చేత. 12 రాళ్ళు అనగా అర్థం ఏంటి? అపోస్తుల ఉపదేశము ద్వారా, ఉపదేశ క్రమము ద్వారా నిన్ను నీవు బాగు చేసుకోవాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రార్థన చేయండి. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటానికి ఇది ఒక మంచి సమయం. ఇదొక మంచి సమయం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.